ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చాలా తీవ్ర స్థాయిలో జరుగుతా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఇరాన్ కి సంబంధించి 639 మంది మరణించారు. అందులో కొంతమంది సివిలియన్స్ కూడా ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్ కి సంబంధించి 274 మంది మరణించారు. అందులో కూడా కొంతమంది సివిలియన్స్ కూడా ఉన్నారు. ఒకరిపై ఒకరు ప్రతిదాడులు చేసుకుంటా ఉన్నారు. ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రజా పౌరులు చనిపోతా ఉన్నారు. అసలు యుద్ధం దేని గురించి? యుద్ధం ఇరు దేశాల్లో గెలిస్తే ఏంటి? ఎవరికి ఏ హక్కులు వస్తాయి? అయితే ఇరాన్ కి సంబంధించి అణుస్థావరాలపైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తున్న, అలాగే ఖమేని చంపేయడమే మా ప్రధాన ఉద్దేశం అంటూ కూడా చెప్తా ఉంది. అలాగే వారికి తోడు ఎప్పటి నుంచో కూడా అమెరికా ఉంది. సో వాళ్ళు కూడా ఖమేనిని అంతం చేయాలంటూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా 12 రోజుల వరకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇరానీలకి. వాళ్ళు గనక వాళ్ళు చెప్పిన మాటలకి లొంగకపోతే ఖచ్చితంగా అమెరికా నుంచి దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా ట్రంప్ కూడా హెచ్చరించారు వైట్ హౌస్ నుంచి. అయితే మృతుల సంఖ్య రోజు రోజుకి మరింత పెరుగుతుంది. సరైన వివరణ కూడా బయటకు రావట్లేదు. ఎందుకంటే నిన్న ఇజ్రాయెల్లో ఒక ప్రాంతంలోని ముఖ్యంగా సరోకా హాస్పిటల్, ఆ హాస్పిటల్ పైన ఒక బాలిస్టిక్ మిసైల్ వెళ్ళి అక్కడ హాస్పిటల్ పైన తగలడం, అందులో ఉన్న 80 మందికి చాలా తీవ్ర గాయాలని, వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు విషమంగానే ఉంది. అయితే ఇజ్రాయెల్ ముందుగానే ఆ హాస్పిటల్ కి హెచ్చరించింది, ఏ క్షణమైనా వాళ్ళు ఇక్కడ దాడి చేసే ప్రయత్నం చేయొచ్చు అంటూ కూడా వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. ముందు రోజే కూడా వాళ్ళందరినీ కూడా సైరన్ మోగించి హెచ్చరించి ఆ హాస్పిటల్ పూర్తిగా ఖాళీ చేయించారు. 700 పక్క గదులున్న ఆ హాస్పిటల్ దాదాపు ఎమర్జెన్సీ పేషెంట్స్ మాత్రమే ఉంచారు. మిగతా వారిని అందరిని కూడా పంపించేశారు. అయితే ఇరాన్ మాత్రం హాస్పిటల్ ని ప్రధానంగా లక్ష్యం చేసుకుని మేము దాడి చేయలేదు, మేము ఏదైతే అక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించిన ఆర్మీ బేస్ క్యాంప్ ఉందో దానిపైన మేము అటాక్ చేయాలనుకున్నాం, దానిపైనకే మా టార్గెట్ చేసి మిసైల్ మేము వదిలాం, దాన్ని ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇంటర్సెప్టర్ అవి గాల్లో ఢీకొనడం వల్ల అవి డైరెక్షన్ మారే హాస్పిటల్ మీద పడ్డాయంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ ఇజ్రాయెల్ కూడా ఒక నాటకం ఆడుతుంది. అంటే ప్రపంచ దేశాలకి కావాలనే హాస్పిటల్స్ పైన, సివిలియన్స్ పైన ఇరాన్ అటాక్ చేస్తుందని ఇలాంటి కథనాలు చెప్పుకోవడానికి ఇరాన్ కూడా ఇలాంటి డ్రామాలు ఆడి తమ ప్రజల్ని తామే చంపుకుంటుందంటూ కూడా ఇరాన్ కొన్ని ఆరోపణలు చేస్తుంది. అయితే నిన్న హాస్పిటల్, ఈరోజు మరీ ముఖ్యంగా అమెరికాకి సంబంధించిన ఏ అయితే బిల్డింగ్స్ అలా కంపెనీస్ ఉన్నాయో, మైక్రోసాఫ్ట్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ పైన ఈరోజు ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేశాయని, కావాలనే టార్గెట్ చేసి అటాక్ చేశాయని, అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన ఆ విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు మన స్క్రీన్ పైన చూడొచ్చు. కావాలనే అటాక్ చేశారనే ఒక వార్త అయితే ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. మరి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఘోరమైన అవమానమే. ఎందుకంటే ట్రంప్ ముందే హెచ్చరించారు, ఇజ్రాయెల్లో మాకు సంబంధించి మా కంపెనీస్ పైన అటాక్ చేస్తే మీకు ఖచ్చితంగా మేము సమాధానం చెప్పే తీరుతామంటూ కూడా ట్రంప్ హెచ్చరించారు. వారు కూడా వారికి తిరిగి హెచ్చరించారు, అవసరమైతే మేము యుద్ధానికి సిద్ధం, ట్రంప్ను కూడా అంతం చేస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. సరే, ఇవన్నీ కూడా ఏదో కోపంలో మాట్లాడారు, వేడిలో మాట్లాడారు అనుకుంటే మనం బోర్ల పడ్డట్టే. ఎందుకంటే ఇరాన్ ని ఇజ్రాయెల్ అటాక్ చేయడం కొంచెం అసాధ్యమని అనిపిస్తుంది. ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ కావాలి. ఒకవేళ అమెరికా సపోర్ట్ తీసుకుని ఇజ్రాయెల్ గనక అటాక్ చేస్తే, నిన్ననే పుతిన్ కావచ్చు, చైనా అధ్యక్షుడు జాన్పింగ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇరాన్ కి సపోర్ట్ చేశారు. ఇరాన్ పైన అటాక్ చేస్తే మా పైన దాడి చేసినట్లుగానే వాళ్ళు ఆ రకంగానే మాట్లాడారు. అండ్ ఇజ్రాయెల్ అనే ఒక దేశాన్ని కూడా వాళ్ళు ఒక శత్రు దేశంగానే వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. ఒకవేళ అదే గనక జరిగితే, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన అటాక్ చేస్తే, ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా అలాగే చైనా, ఈ 2 దేశాలు, అలాగే ఒక పక్క కిమ్, సో ఈ ప్రపంచంలోనే కొంచెం అత్యంత స్థానం కలిగిన ఈ దేశాలు కనుక ఈ వార్లోకి దిగితే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్టే. ఎందుకంటే ఇరాన్కి ఇప్పటికే దాదాపు చాలా దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం దేశాలు 21 దేశాలు కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ అమెరికాకి సంబంధించిన సైనికులు కూడా, వాళ్ళ స్థావరాలు కూడా చాలా దేశాల్లో కూడా ఉన్నాయి, కొన్ని వేలల్లో ఉన్నాయి. కాబట్టి ఇరాన్ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే అమెరికాని కట్టడి చేయడానికి ఇతర ముస్లిం దేశాల్లో ఉన్న సైనికుల్ని టార్గెట్ చేసుకుని పెట్టుకుంది. ఇప్పుడు వాళ్ళపైన అటాక్ చేయడానికి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. మేము కాదు లొంగాల్సింది, మీరే మాకు లొంగాల్సిందంటూ కూడా ఇరాన్ ఈ 2 దేశాలకి వణుకు పుట్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి నుంచి కూడా పాపం ఇరాన్ అక్కడ ప్రజలు కూడా పారిపోతున్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. 3000 మంది ఒకే రోజు బయలుదేరిపోయారు. ఇవన్నీ చెప్పుకుంటున్నాం. టెహరాన్ ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసింది ఇజ్రాయెల్. ఇవన్నీ కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ ఇరాన్ చాలా చాలా తెలివిగా యుద్ధం చేస్తా ఉంది.
సో ఒకసారి నేను పూర్తిగా మరిన్ని విషయాలు కూడా ఒకసారి చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది? ట్రంప్ నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఒకసారి పూర్తిగా మరింత విషయాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు మైక్రోసాఫ్ట్ యుద్ధం ముందు ట్రంప్ కొన్ని విషయాలు మాట్లాడారు వైట్ హౌస్ నుంచి. యుద్ధంలో భాగస్వామిగా మారాలా వద్దా అనేది 2 వారాల్లో మేము చెప్తాం అని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే అంతుదూరి లేకుండా భీకరంగా కొనసాగుతున్న ఈ పశ్చిమాసియా శాంతి దీపం కొండెక్కేలా చేస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరింతగా ఇంకా చాలా పెరిగే అవకాశం అయితే ఉంది. సో కయ్యానికి గాలు దువ్వుతూ యుద్ధ జ్వాలను మరింత రాజేసిన ఇజ్రాయెల్ పై ఇరాన్ గురువారం బదులు తీర్చుకుంది. దక్షిణ మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. వాటిలో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు కూడా దక్షిణ ఇజ్రాయెల్లోని అత్యంత పెద్ద ఆసుపత్రి అయిన బెర్షెబా నగరంలోని 1000 పడకల సరోకా హాస్పిటల్ పైన కూడా పడ్డాయి. క్షిపణుల దాడికి ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి ఘటనలో 80 మందికి పైగా గాయాల పాలయ్యారు. మంటలు అంటుకుని చాలా మందికి కూడా ఆ భవనం నుంచి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇజ్రాయెల్‌కి సంబంధించిన సహాయక బృందాలు అక్కడికి రావడం, స్ట్రెచర్ల పైన వాళ్ళని బయటికి తీసుకొస్తున్న వీడియోలు ఇవన్నీ కూడా మాధ్యమాల్లో చాలా కనిపించాయి. అయితే ఆసుపత్రి దాడిపై జరుగుతుందని ముందుగానే హెచ్చరించారు. సైరన్లు వినిపించడంలో వాళ్ళందరూ కూడా ముందుగానే కంగారు పడి ప్రాణాలు కూడా కాపాడుకునే ప్రయత్నం చేశారు. అండ్ ఆసుపత్రిలో కొంత భాగాన్ని ఒక రోజు ముందే ఖాళీ చేయించారు. అలాగే దాడి సమయంలో దాదాపు 700 మంది రోగులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ హాస్పిటల్ పేషెంట్స్ వాళ్ళందరూ కూడా. గురువారం దేశవ్యాప్తంగా ఇరాన్ జరిపిన దాడుల్లో దాదాపు 250కి పైగా ఇజ్రాయేలీలు చాలా మంది చనిపోయారు. కొంతమంది చాలా తీవ్ర గాయాలయ్యారు. టెల్ అవివ్, రమత్ గాన్, రెహోవాత్ సిటీ సహా పలు నగరాలపైన ఇరాన్ క్షిపణులు కూడా ప్రయోగించింది. సో పలు భవనాలపైన పాక్షికంగా ధ్వంసమైన దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీ ఛానల్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. సిటీలోని గావ్యామ్ నెగెవ్ ఇజ్రాయెల్ సైనిక నిఘా కార్యాలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని పొరపాటున ఆసుపత్రిపై క్షిపణులు పడ్డాయని తెలుస్తుంది. అయితే ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే పౌరుల రక్తం కళ్ళజోస్తుందని, ఇందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. మాకు అమెరికా సాయం చేస్తున్న నమ్మకం నాకుంది. అమెరికాకి ఏది అత్యుత్తమమో అదే ట్రంప్ చేస్తారు అని నెతన్యాహు అన్నారు. అయితే యుద్ధంలో పాల్గొనాలా వద్దా అనే దానిపై మరొక 2 వారాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ ప్రకటించారు. అలాగే చర్చలకు ఇంకా అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారని వైట్ హౌస్ నుంచి కూడా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ కూడా ఒక విషయాన్ని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ప్లూటోనియం చిక్కకుండా దాడులు చేస్తున్నారా? ప్రస్తుతం క్రియాశీలకంగా లేని ఇరాన్లోని కోకాన్స్ దా పట్టణ సమీపంలో అరక్ బరజాలా రియాక్టర్ పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. దాడుల తర్వాత ఈ రియాక్టర్ నుంచి ఎలాంటి రేడియోంతర వెలువడలేదని ఇరాన్ తెలిపింది. అణు రియాక్టర్లు చల్లారబరిచేందుకు భారాజాలాన్ని ఉపయోగిస్తారు. ఇలా అణు రియాక్టర్లను చల్లారబరిచినప్పుడు ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా ప్లూటోనియం అనే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం ఏర్పడుతుంది. దీనిని సైతం అణుబాంబు తయారీలో ఉపయోగించుకోవచ్చు. యురేనియంను 90% శుద్ధ స్థాయికి తీసుకొచ్చాకే అణుబాంబు తయారీకి పనికొస్తుంది. యురేనియం శుద్ధి కర్మాగారాలపైన ఇజ్రాయెల్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇరాన్కు అణుబాంబు తయారీలో ఈ ప్లూటోనియం అక్కరకు వస్తుంది. ఇలా ఉపయోగపడకూడదనే ఉద్దేశంతోనే అరాహ్ హెవీ వాటర్ రియాక్టర్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. గురువారం నాటికి యుద్ధంలో ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 639 మంది ప్రాణాలు కోల్పోయారు. 1300 మంది పైగా గాయాల పాలయ్యారు. దీనికి ప్రతిగా ఇరాన్ ప్రయోగించిన 400కు పైగా క్షిపణులు ఇజ్రాయెల్ 24 మంది చనిపోయారు. అప్రమత్తంగా ఉన్న అమెరికా యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కి సహాయం చేయాల్సి వస్తే ఇరాన్ ప్రతిదాడి చేస్తున్న అంచనాతో అమెరికా యుద్ధ విమానాలకు ఆయా వైమానిక స్థావరాల నుంచి వేరే చోటకు తరలించారు. ముఖ్యంగా ఖతర్లోని దోహాలో ఉన్న ఆల్ ఉదయ్ అమెరికా వైమానిక స్థావరంలో సైనిక ఆయుధ రవాణా విమానాలు, యుద్ధ విమానాలు, డ్రోన్లు వేరే చోటకు తరలించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దాక్కున్న తర్వాత దాడి చేయడం అమెరికా వ్యూహం అని కొందరు యుద్ధ నిపుణులు కూడా చెప్తున్నారు. మరోవైపు భారత్, జపాన్, చైనా, ఇండోనేషియా, ఒమాన్ తదితర దేశాలు తమ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తరలిస్తున్నారు. సో గైస్ మీరేమంటారు? ట్రంప్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసి ఇప్పుడు ఏదైతే ఇరాన్ కి సంబంధించిన అణు స్థావరాలపైన అటాక్ చేసేందుకు ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధం చేస్తారా లేదా ఇరాన్ పైన? దాని గురించి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.